నమస్తే అండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిన్న డిబేట్లో తెగ బాధపడిపోయినారు, తెగ ఇబ్బంది పడిపోయినారు. కంటి నుంచి కళ్ళ చుక్కలు రానప్పటికీ కూడా తన ఆవేదనని, తన బాధని రకరకాలుగా వ్యక్తం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీరెడ్డి గారికి వాళ్ళు చేసినటువంటి కృషికి ఈయన గారి కోసం ఏకంగా సుప్రీంకోర్టు గుమ్మం దొక్కడాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసినారు. కానీ ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు ఆ విఎస్ఎల్ అన్నటువంటి వ్యక్తికి ఆయన డిబేట్లు నిర్వహించినటువంటి మాటలకి ఆ రాజధాని ప్రాంత మహిళలకు కావచ్చు, విజయవాడ ప్రాంత వాసులకి కావచ్చు క్షమాపణ చెప్పినారా అనేది ఒక క్వశ్చన్ అయితే బయటకైతే వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు దీనైతే సమాధానం అయితే చెప్పలేదు అన్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. అమరావతిని విఎస్ఎల్ రాజధానిగా అభివర్ణించినటువంటి ఎనలిస్ట్తో సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించి పోలీస్ కేసులో అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావులో ఇప్పటికైనా ఏదైనా మార్పు వచ్చిందా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ ప్రశ్నకు లేదనే సమాధానం కూడా వస్తుందట. తాజాగా ఆయన సాక్షి టీవీలో ఇచ్చినటువంటి వివరణ చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినప్పుడు ఆయనపై గతంలో జాలి చూపించిన వారు కూడా అసహించుకుంటున్నారట. నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేశారని, ఇదేనా స్నేహం అంటే అని ఆశ్చర్యం అనిపించిందని, నా జీవిత చర్మాంకంలో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్నా. నాకు పునర్జన్మిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు. ఊపిరి పోయడం చాలా కష్టం, ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయటికి పడేసిన వారిద్దరికి కృతజ్ఞతలు. నాపై చాలా మంది నమ్మకం ఉంచారు, సపోర్ట్ చేశారు. కొందరు నమ్మలేదు, వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. నా గురించి బాగా తెలిసిన చంద్రబాబు గారు కూడా నన్ను వాడు వీడు అన్నారట. నేను సుప్రీంకోర్టుకు వెళ్లేంత ఏం సంపాదించలేదు. నేను మధ్య తరగతికి ఇంకా కిందే ఉన్నాను. నేను లేకున్నా నా పేరిట కేఎస్ఆర్ షో నిర్వహించారు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. ఇది కొమ్మినేని శ్రీనివాసరావుకు సాక్షి టీవీలు ఇచ్చిన వివరణ. కేసు గురించి మాట్లాడే అవకాశం లేకపోయినా కూడా సందర్భం ఏర్పాటు చేసుకుని మరి వైఎస్ జగన్ కు, ఆయన సతీమణి భారతీరెడ్డి గారికి తాను అత్యంత నమ్మిన బంటును అనే సందేశాన్ని ఆయన వైసీపీ కేడర్కి అయితే ఇచ్చారట. ఆయన మాటలు విన్నాక, ఆయన ఆవేదన చూశాక ఎవరికీ బాధ అనిపించలేదు. కొందరైతే నవ్వుకుంటున్నారు. జైల్లో ఉండి వచ్చి కూడా ఆయనలో మార్పు రాలేదని అనిపించిందని, ఉద్యోగం ఇచ్చినటువంటి బాస్కు కృతజ్ఞతలు చెప్పడాన్ని, అంత డబ్బు పెట్టి బెయిల్ ఇప్పించిన వారికి ధన్యవాదాలు చెప్పిన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారట. తన బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్లినట్లు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పడం చూస్తే జగన్ పై, ఆయన పార్టీలోని వారికే గౌరవం పోతున్నదని, ఆ అరెస్టు అయ్యి జైల్లో చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారు. వారందరి కోసం కాకుండా కేవలం కొమ్మినేని శ్రీనివాసరావు గారి కోసం మాత్రమే జగన్ గారు ఎంతో ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లడం వైసీపీ నేతలకే నచ్చలేదన్నట్లుగా వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అదేవిధంగా తమను జైళ్లలోనే ఉంచి కొమ్మినేని శ్రీనివాసరావు కోసం జగన్ ఇంత ఖర్చు చేస్తారని ప్రశ్నించుకుంటున్నారట. ఇప్పుడు కొమ్మినేని విడుదలైంది నిర్దోషిగా కాదు, కేవలం బెయిల్ పై మాత్రమే. కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన నిర్దోషిగా సుప్రీంకోర్టు బయటికి పడేసినట్లు మాట్లాడారు. న్యాయవాదనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ స్వేచ్ఛను బట్టి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. ఆ రోజు డిబేట్లో కొమ్మినేని బాడీ లాంగ్వేజ్, వెటకారపు నవ్వు, అవును నేను హిందువులని టైమ్స్లోనే చూశానని చెప్పి సమర్థింపు, ఆ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి చూసి సరే మొత్తానికైతే అంతా ఇదన్నమాట పంచాయతీ. సో వీటన్నిటి గురించి ఆయన చెప్పుకొచ్చినాడు. కానీ ఆయన అమరావతి మహిళలను ఉద్దేశించి ఇప్పటివరకు క్షమాపణ చెప్పినాడు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మారింది. మరి మీకేమైనా క్షమాపణ ఆయన చెప్పినట్టు వీడియో అక్కడ కనిపిస్తే కనుక నా దాకా చేరవేయండి, చూసి తరిస్తాను.